కొన్ని డబ్బులన్నీ తిరిగాక అయిపోతాయి కానీ డబ్బులు ఇచ్చాలి ఎవరు కనపడ రేం అట్లా చేస్తాం మనం. అప్పు కోసం తిరిగి అమ్మ డబ్బులు ఉండే డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి కానీ అప్పు మాత్రం దొరకట్లే. ఏం చేద్దాం ఇదే ఆడిపోయినా 10 రూపాయలు వడ్డీ అంటున్నారు. వానలు రాలే ఏం రాలే పనులు లేవు. అట్లా పోతే అదే 5 రూపాయలు వడ్డీ కన్నా ఇస్తుండ్రే నోడు 10 రూపాయలు అంటారు. ఎవరు తీసుకున్నాడు అప్పు దొరకకుండా అసలు. తేనిపుడు మామ వస్తున్నాడు. అడగరండి. నిలబెట్ట యూతులరా మామ యూతులరా. బాబా ఏనా ఊరికిడిసిన పోతుల మాదిరి కట్లు కూర్చున్నారు కానీ ఏం పని పాట ఏం చేసుకోరా? అడిగిపోతున్నావా? రోజు పని ఉంది పెళ్ళి ఉంది పోతున్నాను. 7 దర్శనం దొరుకుతుంది. నీ దర్శనం అసలు దొరకదు. 3 రోజులే ఆడ అడిగి రోజుకి వచ్చి పేడిచింది. అబ్బా ఏం పంత పని? కొన్ని డబ్బులు అప్పు కాలమా? డబ్బులా? అవునా. డబ్బులు ఈ గాలి కాలంలో వానలు ఏం లేవు. గాలికి పెట్టుకుంది ఎవరు ఇస్తారా మీకు డబ్బులు అంటే? మామ నువ్వే చూడ మామ ఎట్లయినా 1 రూపాయి పుట్టదు ఊర్లో మాకే. ఏంటికి అంత బ్రహ్మాండంగా ఉంటున్నాయి డబ్బులు అంటున్నారు? బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాము. బిజినెసా? కోరుకు 1 లక్ష ఇస్తావా? కొంచెం బిజినెస్ పెట్టుకోవాలి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ముగ్గురం. ఒగోరికి 1 రూపాయల? అవును 1 లక్ష. ఏందప్పా నైనా ఒగోరు ఏదో 1000-1500 అనుకుంటా లక్షలు అంటే ఏందనుకున్నావు? ఏమో వ్యాపారం చేద్దాం అనుకున్నాం ముగ్గురం. చూడు నువ్వే చూడాలి అట్లా. మామ నిన్నే నమ్ముకున్నాము. ఎవరున్నారప్ప మన ఊర్లోనా? నీ తెలుగున్నాళ్ళు అంటూ ఉంటారా? అదేనో నేను పెళ్లి పోయించినాక అడుగుతాను. ఒక ఆయన ముందు ఆయన బాగా ఖచ్చితంగా కట్టమంటారు. మీ ఇష్టం మళ్ళీ చేతులు కాదు కాళ్ళు అనుకోమమ్మా. అంత పెద్ద ఇస్తారాక ఏదన్నప్ప ఏదో ఇంట్లో ఇంకా పెద్ద దిక్కు నువ్వే అన్నట్లా కొంచెం చూడమమ్మా. అట్లా ఇప్పి తర్వాత మళ్ళీ మేనమామే మాకు పెద్ద దిక్కు నువ్వు. సరేలే మా ధైర్యం ఇట్లా మాకు బరువు పెట్టినారు. అడుగుతాలే పెట్టుకున్నాము. కొంచెం వ్యాపారం స్టార్ట్ చేద్దాం రమ్మనేనా? చూడమమ్మా నువ్వే అడుగుతాలే. అడిగి మళ్ళీ నువ్వు వడ్డీ మామూలుగా ఏం చెప్తాదో కనుక్కొని ఫోన్ చేస్తాను మీకు. 1 లక్షల చెప్పేమో తర్వాత ఇస్తాము. 3 లక్షలు కదా? 3 లక్షలు. సరేలే మళ్ళీ అట్ట మర్చిపోతాం. మర్చిపోతామో మళ్ళీ ఏదో పనులు పడి మర్చిపోతుంటావు. మర్చిపోదు కొంచెం గుర్తు పెట్టుకోము. యాది లేదులే కానీ ఏమో తట్టుకో. ఎట్లయితే అట్లయితుంది. నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. తట్టుకోప అది అయిపోయిన అక్కడ అడుగు. కాయ పంట తేలిపోతుంది ఇప్పుడు. ఉండు అక్క. సరే లెక్క నేను మాట్లాడినాను. పెళ్లి పోయి వస్తేనే సాయంత్రము నాయన రాండి తోలుకొని పోయి ఇప్పిస్తాను. మళ్ళీ ఇంక ఏడా చెప్పొద్దండి మీరు మళ్ళీ అందరూ లేలే ఏమంటే మరసంగా ఒకటి కట్టుకోండి తీసుకొని. ఓ పాట మళ్ళీ మీరు కట్టినారు అనుకోని నాతో కూడా అవసరం లేదు. మీరే తెచ్చుకోవచ్చాడా? ఒకసారి గుర్తు చేయమమ్మా. అడుగు మర్చిపోద్దు. లేదు చెప్పినారులే. రైట్. శకుంతలమ్మ అక్క. రాజు అదే పొద్దున ఫోన్ చేసింది కదా అక్క. పిల్లలు పిలుచుకొని వచ్చినానక్క. సరే రాజు 2 నిమిషాలు వస్తాను. సరే లెక్క. సరే రాజు. ఏం రాజు వచ్చినారా పిల్లలు? వచ్చినారు కదా తోలుకొని. ఏం వర్క్ చేస్తారు? నమ్మకసలేనా? నెల కట్టుకుంటారా వడ్డీలు? అదే కడతామంటున్నారు. అదే ఏమంటే ఏందో బిజినెస్ స్టార్ట్ చేస్తారంట. ఎక్కడ అడిగినా దొరకలేదు కాబట్టి ఎట్లన్నా నువ్వే చూడమమ్మానే. నాకు ఈ ఊర్లో నాకు ఇంకెవరు నువ్వు తప్ప ఇంకెవరు తెలియదు. అంత ఇంత నిన్నే అడుగుదాం అనుకుని అడిగితే తెలుసు కదా నా సంగతి. నెల కట్టుకోకుంటే ఏం చేస్తాను? తెలుసులేము. దానికేను చూడప్ప విన్నారు కదా మీరు. మళ్ళీ తీసుకొని పోయినాక మళ్ళీ ఇక్కడే కట్టేసి వస్తుంది. లేదు ఖచ్చితంగా నేనున్నా కదా. నీపై నమ్మకంతోనే ఇప్పుడు. సరే నువ్వు బాగా కట్టుకున్నావు కాబట్టి నేను నీకు 20,000 ఇచ్చిన. సో ఇప్పుడు వీళ్ళు కూడా బాగా కట్టుకుంటే అంత ఇంత తగ్గిస్తాను. ఇప్పుడు నీ పైన ఆధారపడి నేను ఇస్తున్నాను ఇప్పుడు వాళ్ళకి. సరేనా? సరే రాజు ఒక 2 నిమిషాలు ఉండు, తీసుకొస్తా డబ్బులు. సరేనా? రాజు ఇద్దో నిన్ను నమ్మి నేను ఇస్తున్నాను. నా సంగతి తెలుసు కదా. సరేనా?
జాగ్రత్తగా అట్లా కట్టించు వాళ్ళ దగ్గర నీ గురించి ఎవరికి తెలుదు అక్క, సన్న పసిపిల్లని అడిగినా చెప్తారు నీ గురించి. అందుకని జాగ్రత్తగా పంచి జాగ్రత్తగా చెప్పు పిల్లలకి, సరేనా? సరే లెక్క. సరే రాజు, పోయేస్తామక్క. ఓకే రాజు. దుడ్లు ఎక్కువ అలాకం చేసుకోవద్దండి మళ్ళీ మీరు. ఇంకేమి ఎట్లంటే ఉండాలి లావు దుడ్లనే. మంచిగా చేద్దాం మడసంగా పట్టు సాయి తలా కింద మడసంగా పంచుకోండి. సాయి మడసంగా భయము భక్తితో బాగా మడసంగా చేసుకొని కట్టుకోండి నెల నెల వడ్డీ. నాదంకా రానియద్దండి మళ్ళీ. నాకున్న మా ఇప్పుడు ఉండే మర్యాద నాకు అట్లే పెట్టండి. నమ్మి ఇప్పించినాను చూడు అల్లేండ్లని. సరేలే. 5వ తేదీ పొద్దు బుట్టలకే పూల్లో పెట్టిస్తాం నీ వడ్డంతా. పూల్లో నేను పెట్టొద్దులే, చేతులకు ఇస్తే చాలు. సరే ఇస్తాంలే, ఇంకా అయిపోయింది, ఇస్తాంలే. రాజుకు ఫోన్ అన్నా చేద్దాం, 6 నెలలు అయిపోయా. హలో రాజు, ఎక్కడున్నావు? ఫోన్ ఎత్తేకే పనికి ఎన్నిసార్లు అని ఫోన్ చేయాలా? ఫస్ట్ నువ్వు ఇంటికాడికి రా. ఇప్పుడు నాకు 5 నిమిషాలు ఇంటికాడికి రావాలా. రా. ఇచ్చేది వద్దు, ఈ బాధలు వద్దు. ఎన్ని రోజులాయా చెప్పి చెప్పి ఫోన్లు ఎత్తాడు, స్విచ్ ఆఫ్. యాడొస్తాడో ఏమో. ఇంకా అక్క, శకుంతలక్క అక్క ఫోన్ చేసినారు, వచ్చినానక్క. అవునక్క. స్విచ్ ఆఫ్ కట్ చేసేది ఏమనుకున్నావు నువ్వు? ఏం లేదక్క, అదే వాళ్ళ ఇంటితో పోయింటే. వడ్డీ కట్టినావా? లేదక్క, కడతామని ఆ పిల్లలు. ఏం బయటికి బా చెప్తా. ఏప్పా ఫోన్ వడ్డీ కట్టలేదు, ఎన్ని నెలలు తీసుకొని? గుర్తుందా కొంచెమన్నా? 6 నెలల పొద్దు ఎక్కడ కన్నం తింటా గడ్డి తింటున్నావా రాజు? నమ్మి నచ్చి ఇస్తే ఫోన్ ఎత్తుకుంటా 1 నెల వడ్డీ కట్టావా? ఈ సగాలకు వచ్చినావా నువ్వు ఇంటికాడ కన్నా? ఏదో పిల్లలు కట్టింటారేమో పోయి. ఏంది కట్టారు? ఇది వాళ్ళేమన్నా నెంబర్లు ఇచ్చినావా? నాకు ప్రూఫ్ ఇచ్చినావా? నీపై నమ్మకంతో ఇచ్చిన పత్రం కానీ రాకుండా ఇన్ని రోజులు నేను ఉంటే ఎట్లా నువ్వు? నేను చెప్పినానక్క, పోయింటారు కట్టింటారులే అనుకున్నాను. ఎట్లా అనుకుంటావు రాజు నువ్వు? కనీసం మధ్యలో ఒక్కసారన్నా డబ్బులు ఇప్పించుకుపోయినప్పుడు బాగా వస్తావు, ఇచ్చేటప్పుడు ఇట్లా బంగిపోవాలా మిమ్మల్ని? ఫోన్లు చేసుకుంటా నా డబ్బులు నాకు ఇచ్చేకి ఇంత ఇది చేస్తున్నారా? లేదు లెక్క, ఈ పాటి పోయి తిరిగి వాళ్ళని ఎక్కడ తిరిగి. చూడు రాజు, నాకేం చేసుకుంటావు ఏం లేదు. నాకు 2 రోజుల్లో డబ్బు కావాలా. నువ్వేం చేసుకుంటా నాకు సంబంధమే లేదు. మేము కానీ కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చినాము, సరేనా? నాకు 2 రోజుల్లో కావాలా డబ్బులు. నువ్వేం చేసుకుని నాకు సంబంధమే లేదు. ఫస్ట్ దేపో, లెక్క దేపో ఫస్ట్ పోయి. సరే లెక్క. 20,000 కావాలా? పంపిస్తాను కాదా? 20,000 30,000 మళ్ళీ కడదులే కానీ. ఏం నన్ను ఉండియాలనుకున్నారా లేదనుకున్నారా ఊర్లో? ఏమైంది మామ? ఇప్పుడు 6 నెలల పొద్దా అసలు తిరిగి చూడలేదంట. ఆయన ఫోన్ చేసి ఎట్ట తిడుతుంది. నాకు ఎందుకు మర్యాద పెట్టాలనుకున్నారా లేదా? కొంచెం టైట్ అయింది మామ, కడతాలే. కడితే టైట్ అందరికీ అవుతుంది టైట్. ఏం టైట్ అయిందని చెప్పి నీ ఇంట్లో బూదిన లేదా, నీళ్ళు తాగలేదా? మీ ఇంట్లోకి ఏమైనా తక్కువ చేసినావా? ఇప్పుడు నా మర్యాద పోతుంది. ఏం ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 కోసం అట్లా రుస్తా కడతాంలే. అంటే ఆఫ్టర్ నీకే ఆఫ్టర్ కనిపోయినా ₹1,00,000. ఆఫ్టర్ ₹1,00,000 కోసం మేము వీటికి వచ్చి ఇట్లా అంత అరసాలనా? ఎవడో కాలుతుంది మాకే. ఏందన్నా తిట్లు తినలేక కనీసం అన్నం తినేటప్పుడు తలుసుకుంటే ఆ మాటలు అనిపించుకోలేం రా. ఎట్లా పాలేగాలు ఉన్నారా మీరు? అది కూడా ఈ ఊరే, ఎక్కడికి పోము కడతాంలేమమ్మా. చూడా సందకాడు, రేపు సందకాడికి నేను ఊర్లో పంచాయతీ కానీ పెడతా చూడే. నేను అనిపించుకోలేను ఆయనతో. అంత ఇబ్బంది ఉంటే నువ్వు కట్టమ్మా, నేను కడతాపో. కానీ నేనేంటి కడతాను ఉంటే మీరు తీసుకున్నప్పుడు నేనేంటి కడతాను? అంత ప్రాబ్లం అయింది, నువ్వు కట్టవు, నేను కడతాపో. నీకే ఎవరు నేను ఆపద పుట్టి పడిన దానికి ఇప్పుడు నేను అనిపించుకోలే మీరు? కడతాపమ్మా, కడతాపో. రేపు సందకాడు చూడు మళ్ళీ చెప్పింటాను. కడతాపో. అదే కాదు, మీరు మనసులా లేకపోతే ఏమో పశువులా మీరు? మనసులో కదా కనపడలే, మనసులో కట్టలేక
కాదురా మీరు ఏమనుకున్నారా ఇప్పుడు 6 నెలలు పోతే అసలు అప్పు తీసుకొని కట్టుకుపోతే ఇప్పుడు ఆయన చూస్తే నోటుకు వచ్చినట్లు తిడుతుంది నన్ను ఇంట్లో తినే అన్నం నిర్వాహకం లేదా ఇంట్లో ప్లేట్లో పెట్టుకుంటే తినబుద్ది కదా ఆయన తిట్టిండే తిట్లకే అంత అధ్వానంగా తిడుతుంది ఆపొద్దేమా అట్లు కడతాం ఇట్లు కడతాం థ్యాంక్స్ మామ ఓకే మామ మునిమానే ఎక్కిస్తారు అబ్బబ్బబ్బబ్బ దేవుళ్ళు మీరు ఫోటో అన్న ఇయ్యండిరా ఇంట్లో పెట్టుకుంటాను దేవుల ఫోటోలు లేవా ఇంట్లో లేకపోతే ఏందిరా మీరు పద్దెనిమిది ఎత్తేనే మీరు మీ పనులు మీరు జరుపుకుంటే ఆయనతో తిట్లు తినేది నేనేరా నేనేం పాపం చేసినారా దుడ్లు తినేది మీరు కాదు మామ ఇప్పుడు 6 నెలలే 6 నెలలకి వడ్డీ ఉంటుంది గంట ఉంటుంది అన్నీ ఉంటాయి నువ్వు మోస్తున్నావు మనకి అంత బరువు చెప్తున్నావు మన కరెక్ట్ రా వడ్డీ ఉంటుంది గంట ఉంటుంది కరెక్ట్ ఆయన మీనొద్దా ఇచ్చినాయమ్మా వేరే వాళ్ళు ఎవరో దండిగా అడుగుతుంటారు అట్లా వాళ్ళకి ఇవ్వద్దా ఇద్దామా ఎక్కడికి పోతామయ్యా ఊరికి చెట్టు ఏమైనా పోతామా ఇదే ఇల్లు రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది అన్నీ ఉంటాయి మావే మరసంగారు రేపు సంతకాడు దుడ్లు కట్టాలా ఏదో బాగుంది ఇప్పుడు 6 నెలలు అయింది నువ్వు 6 నెలలు వేసుకో సంవత్సరం అయితే అన్నీ నీకే కడతావు ఏంద్రా నాకేం పరిచయం బట్టి మీ దుడ్లు కట్టాను నేను పెద్ద మనిషి చేసుకోపోము అంటే ఎట్లా నువ్వు ఇది బాగలేదు చూడ కడతావా రేపు సంతకాడు కట్టు లేకపోతే ఊర్లో మర్యాద ఇస్తా చూడు బాగా అపోతే ఇప్పించిన పోతే పెద్ద మనిషి నువ్వు కట్టే దాంట్లో పెద్ద మనిషి నువ్వే దానికే పెద్ద మనిషి అని ఇప్పుడు నన్ను పెద్ద మనిషిని చేపిస్తుండవాడు నన్ను ఏం కాదులే అట్లేం కాదులే మరసంగ రేపు సంతకాడు వస్తా చూడ అప్పయా నువ్వు ఏమనుకోవద్దు బాగా గుర్తుపెట్టుకో సరే సరేలే కళ్ళ కాలు పట్టుకొని కానీ రేపు దుడ్లు కట్టాలి చూడే సరేలే సరేలే విజయ్ విజయ్ ఉండవప్ప దేవుడు ఉన్నాము బబ్బ నీ కాళ్ళు కడుక్కొని నెత్తి మీద పోసుకోవాలరా మేము ఏమే లేకపోతే ఆయమ్మ ఎట్లు తిడుతుందిరా దుడ్లు కట్టలేదా నా పొద్దు మరసంగ దుడ్లు తెచ్చుకుంటారే నువ్వే కనపడలే ఇస్తాలేమా నువ్వే కనిపించలేదు ఇస్తాలే నేను కనపడిపోతే మీ వడ్డీ మేము గంట అసలు అంతా లెక్కసారం చేపించి ఎప్పటికప్పుడు కట్టుకుంటే ఏమవుతుంది ఆయన ఉట్టే ఇప్పుడు నన్ను ఉట్టే నెత్తి పట్టుకొని కొట్టేదోడు తక్కువైంది నన్ను ఇప్పుడు నెల రోజులుగానే ఏం లేదు 4 రోజులు మాట్లాడతావు 6 నెలలు అయింది ఇప్పుడు ఏమంటున్నావు ఏందనుకున్నావు 6 నెలలు అయింటే 4 రోజులు నీకేం కమ్ముగా ఎట్టి దుడ్లు వచ్చినాయని చెప్పి కమ్ము చేసుకొని తింటున్నావు దినాలు కనపడలే వారాలు కనపడలేదు ఏందనుకున్నావు నువ్వేం చేసుకుంటావేమో వాళ్ళకి అట్లా చెప్పినాను రేపు సాయంత్రం డబ్బులు తగిన రాకపోయినా ఏమవుతారా భయం మనరాగా చెప్తున్నాము వ్యాపారం పెట్టుకుంటే లాస్ వచ్చిందేమో లాస్ వచ్చేదంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వింటారా మేనమామ నువ్వేట్లు చేస్తే నాకు ఎవరున్నామా ఉంటే కట్ట ఎట్లనా ఏంది 150 మేనమామ మోసి లక్షలవే నెల 4వ తేదీ 5వ తేదీ ఆయన కట్టమంటే 4వ తేదీనే చేస్తున్నాను ఇప్పుడు 3 నెలల నుంచి చేస్తూనే ఉన్నాను నేను కట్టండి రా అని మీ ఫోన్లే పని చేయలే నన్ను ఒకటి అడుగుతున్నా వాళ్ళు ఇద్దరినే అందరికీ చేసి వచ్చినాను అప్ప మసాలు అయిపోయారు ఏమంటారు ఇంత ఆత్రం ఉంటే నువ్వు కట్టుమామా నీకు మళ్ళీ కడతాంలే అంటారు వాళ్ళు సరే మామ ఇది అదే బాగుంది నాకు కూడా కడమా అవురా కాదే నాకేం పట్టిందిరా మీ దుడ్లు కట్టేకి 150 1000 2000 3 లక్షలే మేనమామ నువ్వు చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారమ్మా అంటే మేనమామ అని మేనమామ నేడా నమ్మన్నారా సంపాదించి రాపోండ్రా ఏదో మాట్లాడుగా చూడపాయా రేపు సంతకాటికి నువ్వు దుడ్లు రెడీ కాకపోయినా అనుకో వాళ్ళకి పట్టిన గతే నీకు ముగ్గురికే ఊర్లో కట్టకాడు కూసిపెట్టి రెచ్చబండకాడ పెద్ద మనసులో తూ అని ఉంపిస్తాను నేను ఇస్తలేమా ఏంది రేపు చూడు నీ కథ ఇస్తలే బాగా గుర్తుపెట్టుకో ఇస్తలే 2 నెలలకి టైం స్టార్ట్ అని రేపు సాయంత్రం లోపల ఏమనుకున్నావు నా గురించి ఇంకా మీకు తెలుదో ఏప్పా వస్తావా ఊగులాడుకుంటా ఏం డబ్బులు తేలేదా లేదక్క లేదంటే ఎట్లా రాజు మళ్ళీ నేను ఎందుకు టైం ఇచ్చినా నీకు 2 రోజులు ఇచ్చిన టైం 1 రోజు కాదు 2 రోజులు ఏం చేసినావు డబ్బులు అక్క చెప్పు 2 రోజులు లేదక్క వాళ్ళేం కట్టేటట్లు కనపడలేదు డబ్బులు మళ్ళీ ఎందుకు ఇప్పించినావు కట్టే డబ్బులు లేకుండా ఎందుకు పూచి ఉన్నావు కడతారని ఇప్పించినానక్క ఇప్పుడు ఇట్లా చేస్తారని తెలుదు మనోళ్ళు అన్ని నమ్మినానక్క మన నేను చోటే వచ్చేది బయట చెప్తా కొట్టి వెళ్ళి వచ్చే డబ్బులు మనోన్ అంటే ఎట్లా లెక్కిస్తావు చెప్పు 1 కాదు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇచ్చినది ఒక్కొరికి 1 లక్ష 3 లక్షల రూపాయలు ఇస్తే నువ్వు 2 రోజులు టైం ఇచ్చినాని ఇవి డబ్బులు ఎక్కడ పోయినాయి ఏదోనక్క ఏదో బిజినెస్ చేసుకుంటాము కడతామంటే ఏదో సొంతం అల్లేండ్లు అని చెప్పి ఇప్పించినానక్క సొంతం అనే చోటే వచ్చేది బయట చెప్పుతో కొట్టి వెళ్ళొచ్చు ఇంట్లో అవన్నీ ఏం చేసేకైతుంది పూచి ఉంటే ఇట్లుంది నీ ఇంటికా నీకా బయట వాళ్ళకి ఏం చేసినావు డబ్బులు ఇప్పుడు నాకు కానే కావాలా మేము కష్టపడి రూపాయి కూడబెట్టుకొని భార్య భర్త సంపాదిస్తే ఇప్పుడు నువ్వు లేవక్క అని చేతులు తెస్తే మేము ఎట్లా అడ్రస్ అడిగినా ప్రూఫ్ అడిగినా నేను ఉంటానక్క అంటివి ఇది మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఏదో నమ్మనేనక్క నమ్మితే ఇది ఎక్కడ పోయింది నమ్మకం
ఇప్పుడు మనిషి నమ్మకాలే లేవు రాజు, తెలుసా? డబ్బుతోనే ముడిపడింది ప్రతి ఒక్కటి. లేరు నా ముఖం చూడక్క, ఎన్నో డబ్బులు కట్టినాను, ఇది ఒకసారి ఆ 3 లక్షల రూపాయలు నేనే కట్టుకుంటాను టైం అక్క. సరే రాజు, ఇంకొకసారి ఇట్లా నమ్మొద్దు, పూచి ఉండద్దు ఎవరికి. నిన్ను నమ్ముతున్నా ఇప్పుడు కూడా, సరేనా? ఇట్లా వాటికి ఎప్పుడు నువ్వు రావద్దు. కానీ సొంతం ఏమని ఉంటే రా. వాళ్ళ బామర్ది, మా అన్న, నా తమ్ముడు అనే విశ్వాసం లేదు ఇప్పుడు. ఎవడికి వాడే, ఎవడు సంపాదిస్తే వాళ్ళకే, సరేనా? ఇంకో తప్పు ఇట్లా చెయ్యొద్దు, ఓకేనా రాజు? సరే లెక్క, నేనే కడతాను లెక్క అట్లయితే. సరే మేడం, నేను పోయేస్తా మేడం. సరే రాజు, పోయేసిరా. ఎక్కడ్రా, ఎట్లా నాయనలో గంట పడుతుర్రా నాకు? డబ్బు ముందురా, బంధుత్వాలు ఎక్కడ బాయరా? ఎవరే కానీ ఇంత ముందుకు వేసుకొని మనోళ్ళు అనుకొని మనోళ్ళ మధ్యలో ఇప్పుడు చూడు మామా అనుకుంటూ వస్తుండ్రి. అట్లా వాళ్ళు ఆ డబ్బులు ఇప్పించి దూరం అయిపోయారు. ఆ డబ్బులు ఇప్పకపోతే ఏం జరిగినా మామూలుగా ఇంటికి రాలే అని దినాం అడుగుతుండ్రి. ఇప్పుడు ఆ నాయనలు రారు, నేను వాళ్ళ మకం చూసి ఎగ్గడి సిగ్గుపడుతున్నాను. ఏం చేస్తావు, కర్మది. హాయ్ ఫ్రెండ్స్, మా ఏఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నాలాగా పూటీ పడి అప్పులు ఇప్పించి నాలాగా అప్పులు కట్టొద్దండి. ఎవరిని డబ్బు ముందర ఎవరికేమీ ఇది లేదు, నా మాదిరికి ఇబ్బంది పడొద్దండి. అంతే కదా సార్? ఓకే. నువ్వు చెప్పు మేడం. కొత్తగా మా మేడం ఇంతకు ముందు వచ్చిండే, చాలా తర్వాత మళ్ళీ ఎంతైనాను ఇంకా ముందు మీకు ఇంకా మంచి స్క్రిప్ట్ మీకు చేస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.